అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసో, టైటిల్ చూసో తొందరపడి కామెంట్లు పెట్టే వారికి సంబంధించి నేనేం మాట్లాడలేను. బట్ వీడియో చూడాలనుకునే వారికి సంబంధించి ఇంట్రో కొంత ఇవ్వాలి నేను. ముఖ్యంగా 2009 తర్వాత తెలంగాణ, ఆంధ్ర రెండు విడిపోతాయి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను బాధపడ్డా. తర్వాత ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అండ్ ఇక్కడ దోపిడీ చేస్తుంది, దోచుకుంటుంది, ఎవరో ఏంటో తెలియక ఆంధ్రోళ్ళు అంటూ ఉంటే నాకు బాధేసి, ఎస్, రెండు తెలుగు ప్రాంతాలు కూడా విడిపోవాలి, అండ్ అక్కడ సెపరేట్ ఒక రాజధాని ఉండాలి, అండ్ అక్కడ కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడ కూడా ఆబ్వియస్లీ డెవలప్ అవ్వాలి. అప్పుడు ఇక్కడున్న ప్రజలకి వీరిని దోచుకుంటుంది ఎవరో తెలిసిద్ది. అండ్ అక్కడున్న ప్రజలకు సంబంధించి ఎన్నాళ్ళు మేము హైదరాబాద్ అభివృద్ధి చేసాం అన్నారు కదా, ఆ అభివృద్ధి అయితే అక్కడ చేసుకొని చూపించండి. దెన్ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా, ప్రపంచం తెలుగు వారంతా గొప్పగా ఉంటారని చెప్పేసి నేను అనుకున్నా. ఓకే, అటువంటి నేను ఈరోజు వాటికి కూడా హైదరాబాద్లో ఉంటూ కూడా చాలాసార్లు అండి ఇది విన్నాను, నేను బాధపడ్డాను. మరీ ముఖ్యంగా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఫ్యామిలీ కానీ, ఆ కేసీఆర్ వాళ్ళ పార్టీ అదేంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎన్నిసార్లు అండి వాళ్ళు అనేది అసలు ఎక్కడన్నా వాళ్ళ పార్టీకి జనంలో వచ్చి సాధారణ తగ్గుతుందిరా అంటే ఆంధ్రోళ్ళు అదే. ఇది ఇంకా రీసెంట్ టైమ్స్ కూడా అదే మొదలెట్టారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏం నష్టం ఏంటో చెప్పకుండా దాన్ని ఆపాలి, దానివల్ల తెలంగాణకి నష్టం అదే అన్నారు తప్ప నష్టం ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదే ఎజెండాని భుజాన్ని ఎత్తుకున్నారు, వాళ్ళు సైతం దానివల్ల నష్టం అన్నారు. నష్టం ఏమీ లేదు, మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖలు పర్మిషన్ ఇచ్చాక కడతామని చెప్పేసి అన్నారు. కూల్. ఇక ఇప్పుడు ఈరోజు మనస్ఫూర్తిగా కల్వకుంట్ల కవిత కాదనుకుంటా, దేవునపల్లి కవిత. ఎందుకంటే నిన్ననే సేమ్ షర్మిల విషయంలో కూడా వైసీపీలు ఎలాగైతే అంతకుముందు వరకు వైఎస్ షర్మిల ఎప్పుడైతే ఆమె వేరే పార్టీ పెట్టారో అప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్లో ఆమె జాయిన్ అయ్యి ఏపీ పీసీసీ అడ్జస్టెడ్ అయిందో అప్పుడు ఇంకా మొదలెట్టారండి. ఆమె షర్మిల ఇంటి పేరు ఏదో ఉండే అది పెట్టేసి నానా మాటలు అనేసారు అసలు. మరి అంత దారుణంగా బీఆర్ఎస్ దిగజారకూడదని నేను కోరుకుంటున్నా. జాగ్రత్త. ఏపీ వాళ్ళలాగా నేను ఏపీలో పుట్టినవాడినైనా ఒక తెలుగువాడిగా హైదరాబాద్లో ఉంటున్నవాడిగా చెప్తున్నా, ఏపీలో ఉన్నటువంటి వారిలాగా తెలంగాణ ప్రజలైతే సైలెంట్గా ఉండరు. ఆడవారి విషయంలో ఏమాత్రం నోరు జరగని తాట తీసి ఆరేస్తారు. కాబట్టి కవిత విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కాదు, దేవునపల్లి కవిత అంటూ లెటర్ హెడ్ రిలీజ్ చేసి ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చెప్పింది. సంతోష్, జోగినపల్లి సంతోష్ నాకు తెలుసా అని ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ. అతను కూరలు ఉప్పు లాంటివాడు. కేటీఆర్ అన్న రామన్న యూట్యూబ్ మేనేజర్ లాంటివాడు. దెన్ హరీష్ రావు, ఈయన వచ్చేసి మీడియా మేనేజర్, అంటే మీడియాని హ్యాండిల్ చేయడంలో మేనేజర్. లైక్ ఈవేళ చెప్పేసింది సింపుల్గా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. కేసీఆర్ అయితే పెను ప్రమాదంలో ఉన్నాడు, బీఆర్ఎస్ పెట్టుకుని పెను ప్రమాదంలో ఉంది. మొత్తం హరీష్ రావు అంటే గ్యాంగ్, హరీష్ రావు సంతోష్ రావు మొత్తం కలగలిసే దోచుకున్నారు. అండ్ వీరికంటే వెనకాల ఒక గ్యాంగ్ అనేది ఉంది. నాయన, దట్ మీన్స్ కేసీఆర్ గారిని, నీకు తెలిసి తెలియక ఏవో జరుగుతున్నాయి, జాగ్రత్త. ఈరోజు నన్ను పంపించారు బయటకు, ఓకే, బట్ అన్న రామన్న ఉన్నాడు అక్కడ, రేపటితో ఆయనకి ఇబ్బంది వచ్చింది, జాగ్రత్త అని చెప్పేసి అంది. ఈ మూమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ దోచుకున్నది ఎవరు, లక్షల కోట్ల లేదన్నప్పుడు వేల కోట్ల 100 కోట్ల ఏదైతేనేమి ఆ అవినీతికి పాల్పడి మొత్తం కూడబెట్టుకున్నది ఎవరు ఏంటి అన్నప్పుడు హరీష్ రావు, సంతోష్ రావే ప్రభుత్వానికి చెడ్డపెట్టడం కారణం వాళ్ళే అని ఆమె చెప్పిన విధానం మొత్తం గమనిస్తే ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా తెలంగాణ వారికి, ఏపీ వాళ్ళకి రీచ్ అయ్యింది. డే 1 నుంచి నేను మొత్తుకుంటున్నది. స్టూడియన్ సెక్రటరీ రిపోర్టర్ నేను 2013లో ఉన్నా. అప్పుడు సెక్రటరియట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో తెలంగాణ ఉద్యోగులంతానేమో జై తెలంగాణ అంటే వాళ్ళు ఉద్యమం చేస్తారు, రోజులో ఒక అరగంట గంట. అదే సమయంలో సమైక్యాంధ్ర అంటూ ఏపీ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మళ్ళీ ఉద్యమం ముందు ఉద్యమం అయిపోతారు, మళ్ళీ అంతా కలిసి వచ్చి పని చేసుకుంటారు, హ్యాపీగానే ఉంటారు. అప్పుడు నాకు అనిపించేది ఏంట్రా ఈ రకంగా అని చెప్పేసి. సరే, అసెంబ్లీలో సెక్రటరీలో మీడియా పాయింట్ ఉంటుంది. ఆ మీడియా పాయింట్ దగ్గరికి ఎవరైనా తెలంగాణలో వచ్చి మాట్లాడుతుంటే ఓకే, ఆంధ్రలో కనుక ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అక్కడ ఉండి కొంతమంది రిపోర్టర్లు అసలు ఊరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు మంత్రుల దగ్గర. దెన్ అప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో అన్నా, ఏంటిది, ఇది మీడియా పాయింట్, మనం అన్ని కవర్ చేయాలి. వాళ్ళు మాట్లాడుతున్నది వచ్చేసి వాళ్ళ ప్రాంత విషయాల గురించి అయితే మీరు ఇక్కడ కాటకండి అంటారేంటి,
రాజధాని ఇది హైదరాబాదు అండ్ మీడియా పాయింట్ ఇది సెక్రటరియట్ కరెక్ట్ కాదు ఇది అని అంటే, అన్న నువ్వు ఆంధ్రాని మాకు తెలుసు, మనం ఒకటి, ఉద్యోగులంతా కూడా ఒకటే. కానీ ఇప్పుడు ఇక్కడ గనక మేము గనక సైలెంట్గా ఉంటే, ఎవరెవరు వచ్చి ఇక్కడ కనుక మాట్లాడుతూ ఉంటే, ఆ తీవ్రత అనేది ఉంది చూసావా, తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రతి బిడ్డ కోరుకుంటాడన్న తీవ్రత అది తెలియదన్న. సో వాళ్ళ వెనక మేము మాట్లాడకుండా అడ్డుకోగలిగితే అప్పుడు అరే ఇక మనం అడదా కష్టంరా, ఇక మన దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. దానికోసం తప్ప వేరేది లేదు. నువ్వు వేరే విధంగా ఏమనుకోవద్దు. వన్స్ స్టేట్ డివైడ్ అయ్యాక హ్యాపీగా అంతా కలిసే ఉంటాం అన్న, తెలుగువారిగా కలిసే ఉంటాం, అన్నదమ్ములుగా విడిపోతామన్న అన్నారు. అదే నిజం, నేను ఒప్పుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా తెలంగాణ ఫేవర్ అయ్యా. రోజు నేర్చే పీటీసీలు బయట్లు రిపోర్టింగ్ చూడలేదంటే చూసామన్నా, నీవి అన్నీ బాగుంటున్నాయి, అందుకే కదా నీతో వచ్చి చెప్తున్నాము, మేమేదో చేస్తున్నాము అన్నంటే దానికి వెనకున్నది తెలంగాణ కావాలని తప్ప వేరేది కాదన్నా అన్నారు. సరే, ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత అన్నప్పుడు నిజంగానే మేమంతా ఫ్రెండ్లీగానే ఉన్నాం, సరదాగానే ఉన్నాం. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆంధ్రానే తెలంగాణ మనంతా ఒకటే మీడియా, అండ్ ఆంధ్రానే తెలంగాణ మనమంతా ఇక్కడే కలిసి ఉన్నాం, పెరుగుతున్నాం. ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసంలే అని చెప్పేసి నాకు తెలిసిన కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ తీయండి, ఎక్కువ ఏపీ వాళ్ళే ఉంటారు. ఇలా హైదరాబాదులో తెలంగాణకి చెందిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికున్న క్లోజ్ ఫ్రెండ్స్ మొత్తం తీయండి, ఐదర్ ఆంధ్ర లేదన్నప్పుడు రాయలసీమ వాళ్ళే ఉంటారు. సో అంతేగా నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, కార్పొరేట్ దిగ్గజాల వాళ్ళు ఉన్నారో వారు మాత్రమే ఎక్కడ ఉన్నా లాభాలు గడిస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు ఆ రకం డబ్బులు ఇప్పుడుగా పోగేశారు, దానివల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి ఈరోజు ఈమెకు అవైతే చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రోడు దోచుకున్నాడు, ఆంధ్రోడు లాక్కెళ్ళాడు, ఆంధ్రోడు వచ్చి ఇంకెన్నాళ్ళ ఏడుపులు? ఈరోజుతో ఆ దరిద్రం పోయినట్టేనా, ఆ చీడ పోయినట్టేనా, ఆ దిష్టి మొత్తం పోయినట్టేనా? ఇది నా యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్, తెలంగాణకి సంబంధించి ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ఏది రాష్ట్ర విభజన జరగడానికి ముందు కావచ్చు, జరిగిన తర్వాత కావచ్చు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఓ వ్యక్తి ఘోరాతి-ఘోరంగా ఈ తెలంగాణ వాళ్ళని అవమానించి నానా హడావుడి చేశాడు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంటి అనరాని మాట్లాడినారు. అన్నటువంటి వాళ్ళు కూడా కేసీఆర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్. బట్ వన్స్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కాంపిటీషన్ మధ్యలో ఏంటో మరి వాళ్ళకి తెలిసి తెలియకుండా జగన్ మీద ప్రేమ వచ్చేసింది. ఎంతగా అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వీళ్ళు సాయం చేశారు. ఈవెన్ గెలిచిన తర్వాత ఏపీ డెవలప్ అవ్వకుండా ఉండటం కోసం ఆయన పనిచేసిన దిక్కుమాల పనులకు వీళ్ళ సపోర్టు. ఓపెన్గానే ఏపీలో ఉన్న పరిస్థితుల వల్ల మీ అందరికీ బాగుంది కదా ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏ రేంజ్లో ఎంకరేజ్ చేసే హరీష్ రావు అన్నది కూడా మీ అందరికీ తెలుసు. ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను, చూడండి. మరలా చెప్తా, ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా గర్వపడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, ఈవెన్ ఏపీ వ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు కానీ అప్పుడు కానీ, నిన్నే ఆయన సెప్టెంబర్ 1 30 సంవత్సరాలు అయింది సీఎంఐ. ఓవరాల్ మొత్తం మీరు తీయండి, చంద్రబాబు అనే వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు బూచిగా చూపిస్తూ, పాముగా చూపిస్తూ, తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకేనా? 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళు 2 డెవలప్ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు. ఆయనని అనరాని మాటలంటూ ఘోరాతఘోరంగా అంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని వేధిస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతుంటే దానికి ఇక్కడ వాళ్ళు ఆనందపడిపోతూ, ఎంత దారుణమంటే ఈరోజు అండి అటు వైఎస్ ఫ్యామిలీ వల్ల కానీ ఇటు కేసీఆర్ ఫ్యామిలీ వల్ల కానీ తెలుగు ప్రజలు తెలిసి తెలియకుండా మనస్పర్ధలు ఏవైతే అవన్నీ ఈరోజుతో పోయాయని నేను అనుకుంటున్నా. తెలుగు ప్రజల మధ్య ఉన్నటువంటి చీడపేడలు ఏవైతే అన్నీ తొలగిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఈరోజు. ఓవరాల్గా అన్నప్పుడు ఇప్పటికైనా ప్రాంతీయ విభేదాలు మరిచి మనమంతా తెలుగువారం ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. 2 రాష్ట్రాలుగా ఉన్నాయి, 2 డెవలప్ అవ్వాలని కోరుకుందాం. మనం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళం మనం అని ఒకరినొకరు సంతోషంగా పలకరించుకుందాం, చేయి చేయి కలుపుకుందాం, పదం పదం పాడుతూ, పాదం పాదం కదుపుతూ తెలుగువారిగా ఈ దేశంలో, ప్రపంచంలో గొప్పగా ఉందాం. ఇదే నా యొక్క కోరిక. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదే. కేసీఆర్ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీని ఏమన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇద్దంతా కలిసిమెలిసి ఉన్నారు. ఒక్కసారి వీడియో పెడతాం చూడండి. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మెయిన్ మరలా చెప్తున్నా, ఇప్పటికే మీలో చాలామంది పార్టీల వారిగా విడిపోయి తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ముఖం చీచి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప, నాయకులు అనే వాళ్ళు ఎంత నీచగా తిట్టుకున్నా, గొర్రె మాట్లాడుకున్నా వాళ్ళు భాయ్ అది మీకు అర్థం కావాలి. గొర్రెల్లాగా మీరు ఉండొద్దు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు, పదవులలో ఉన్నా పదవులలో లేకున్నా. మీరు మాత్రం ఓలల్లో
ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ మూర్ఖులాగా ఉంటూ ఉన్నారు. మారండి ఇకనైనా. రాజకీయ నాయకుల స్వలాభం కోసం స్వార్థం కోసం మీరు బలి కాకండి. ఇదే నేను కోరుకునేది. తెలంగాణకు నేను అడ్డం కాదు, నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టన పావురం అయిపోయింది. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది, అబద్దాలతో మనుగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది, విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీది. మీరు అక్కడ ప్రజలకు జగనన్న వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకుల్ని జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెట్టదు.